హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే సండే అండి. చెరువు చేప జడ్డువా ముక్కలు అయితే ఇలా తెచ్చారు. ఫస్ట్ అయితే ఇలా వాష్ చేసుకుందాం. కల్లుప్పు అయితే వేసుకుని ఫస్ట్ అయితే ఇలా రబ్ చేసుకోవాలండి. రబ్ చేసుకోవడం వల్ల దాని మీద ఏమన్నా పొలుసు లాంటిది ఏమన్నా ఉంటే మనకి క్లీన్ అయిపోతుంది. 3-4 టైమ్స్ అయితే బాగా వాటర్ వేసి వాష్ చేసేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ మనం పసుపు అయితే వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ పసుపు, 4 స్పూన్లు కారం అయితే వేసానండి నేను. మీ టేస్ట్కి సరిపడా మీరు ఎంత తినగలిగితే అంత కారం అయితే వేసుకోండి. నేను 4 స్పూన్లు అయితే వేసాను ప్రస్తుతానికి. ఇక్కడ సాల్ట్ కూడా మీరు వేసుకోండి. నేనైతే వేయలేదు, నేను ఆనియన్స్లో వేస్తాను అందుకని వేయలేదు. ఇక్కడ పసుపు, కారం, ఉప్పు మీరు బాగా వేసుకొని కలిపేసుకోండి. ఇలాగా చేప ముక్కలకి మనం ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ఏంటంటే నీచు వాసన రాకుండా ముక్కలు మనకి టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ పులుసు పెట్టడానికి అయితే 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, 3 ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ అయితే ఇలా మిక్సీ జార్లో కట్ చేసుకుని వేసుకున్నాను. 1.5 స్పూన్ ఏమో జీలకర్ర, 3 స్పూన్స్ ధనియాలు, చిన్న అల్లం ముక్క అయితే వేసుకున్నానండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, చేప ముక్కలు అనేవి విడిపోతాయి ఎక్కువ వేయడం వల్ల. చిన్న ముక్క అయితే సరిపోతుంది, మనకు టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వెల్లుల్లిపాయ రెమ్మలు ఇక్కడ ఇలా పేస్ట్ చేసుకుని పెట్టుకోండి. మసాలా పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకోండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను. దీన్ని నేను హాట్ వాటర్ అయితే వేసుకుని నానబెట్టుకున్నానండి. ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే బేగం మనకి పులుసు అనేది రెడీగా ఉంటుంది. చేపల పులుసు పెట్టడానికి అయితే ఇక్కడ పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను. బిర్యానీ గిన్నె అయితే తీసుకున్నానండి. ఎందుకంటే పెద్దదైతేనే మనకి చేప ముక్కలు అనేవి ఫ్రీగా ఉడుకుతుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి వెలిగించేసుకుని హీట్ చేసుకోండి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడ 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని అలా వేసుకోండి. 8 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. మీ కారానికి సరిపడా మీరైతే వేసుకోండి. ఇక్కడ నేను సాల్ట్ 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు. ఇక్కడ ఆనియన్స్ బేగా ఫ్రై అవ్వడానికి అయితే నేను సాల్ట్, పసుపు అయితే వేసుకున్నాను, త్వరగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా పేస్ట్ అనేది ఉంది కదా, అదైతే యాడ్ చేసేసుకోండి. అది కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ వేసాం కాబట్టి అది కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. మనకి బాగా ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది, పచ్చివాసన ఏమీ లేకుండానా. ఇక్కడ చేప ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, కారం, పసుపు అన్నీ కలిపి అదైతే మనం యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ మసాలా అనేది చేప ముక్కలకి పట్టేలాగా ఒక్కసారి అయితే చేప ముక్కల్ని అన్నీ టర్న్ చేసుకోండి. అన్నీ ఇలా రివర్స్ చేసుకోవడం వల్ల మసాలా అనేది ప్రతి ముక్కకి పట్టేలాగా కలుపుకోండి. ఒకసారి విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ అయితే ఇలా మనం కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ అయితే అలా ఉంచిన తర్వాత చేపలకి పులుసు అయితే యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను పులుసు అనేది స్ట్రెయిన్ అవుట్ చేసేసుకున్నాను ఫిల్టర్ పెట్టుకుని. చేప ముక్కలు ఇలాగా మనకి ములిగేలాగా వాటర్ అయితే వేసుకోండి పులుసు. ఇక్కడ మనకి సాల్ట్, పులుపు, కారం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి మీకు సరిపడా, మీ టేస్ట్కి సరిపడా. ఇక్కడ నాకైతే కారం సరిపోలేదు, 1 స్పూన్ ఫుల్గా అయితే కారం వేసేసుకున్నాను. సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఒకసారి అయితే అలా గరిటి మధ్యలో పెట్టుకుని ఒకసారి కలిపేసుకోండి. లేదంటే క్లాత్తో అటు ఇటు పట్టుకుని అలా తిప్పుకోండి, సరిపోతుంది. గరిటె పెట్టి తిప్పుకోవడం వల్ల ఏంటంటే చేప ముక్కలు అనేది విడిపోతాయి. ఇక్కడ మనకి పులుసు మరుగుతున్నప్పుడు అయితే నేనైతే బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. మా సైడ్ అయితే చాలా ఫేమస్ ఈ బెండకాయ ముక్కలు చేపల పులుసులు అలా వేసుకోవడం చాలా బాగుంటుంది. టేస్టీగానా బెండకాయ వేయడం వల్ల. ఎక్కువ వేసుకోవద్దు, తక్కువే. ఇలా పులుసు మరుగుతున్నప్పుడే వేసుకోవాలి. ఎందుకంటే బెండకాయ ముందుగా వేయడం వల్ల ఏంటంటే ఆ జిగురు అనేది మనకి వచ్చేస్తుంది. మళ్ళీ మరుగుతున్నప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక 4 ముక్కలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది చేపల పులుసు అనేది. ఇలా చూసారు కదా, మరిగిపోయింది చేపల పులుసు అనేది. ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా తేలిపోయింది కదా, మనకి ఇలాంటి టైంలో పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. మనం కొత్తిమీర అయితే వేసుకుని సర్వింగ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా సింపుల్గా అయితే అయిపోయింది కదా చేపల పులుసు. మనకి చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, మరిన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మా వీడియోస్. సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరి. గోదావరి కిచెన్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.